నేను సిఎండిఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. మొన్న 4 రోజులుగా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాను, కడపలో నొప్పి బాధతోని. సిఎండిఎఫ్ కుటుంబాల సభ్యులు ప్రతి ఒక్కరూ నన్ను ఆదుకున్నందుకు సిఎండిఎఫ్ కుటుంబం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే మన సిఎండిఎఫ్ పాస్టర్ అజయ్ బాబు గారి మీద కొంతమంది మతోన్మాదులు ఫోన్లు చేయటం, బెదిరియటం, నువ్వు నాకెక్కడన్నా కనపడితే నీ తల తీసుకొని వెళ్తాం, నిన్ను చంపేస్తాం, నీ పిల్లగాళ్ళు స్కూల్కి వెళ్ళిన పిల్లగాళ్ళని కూడా చంపేస్తాం, నీ భార్యను చంపేస్తాం అని చెప్పేసి కొంతమంది మతోన్మాదులు పాస్టర్ అజయ్ బాబు గారికి ఫోన్లు చేయటం, బెదిరియటమే కాక వాట్సాప్లల్లో మెసేజ్లు పెట్టడం, యూట్యూబ్లలో తప్పుడు మెసేజ్లు పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉంటున్నాయి. అయినా కానీ పాస్టర్ అజయ్ బాబు గారు ఇంకా శాంతియుతంగానే ఉన్నారు. కొడకల్లారా, మీరు మెసేజ్ పెట్టే వాళ్ళు మీకు దమ్ముంటే ధైర్యంగా వచ్చి మాట్లాడండి. దొంగతనంగా ఎక్కడో ఉండి యాన్నో కనపడకోకుండా ఫోన్లు చేసి బెదిరియటం అంటే మొగతనం అనిపించుకోదు. బిడ్డ, ఖబర్దార్ చెప్తున్నా, అజయ్ బాబు గారిని బెదిరియటం అంటే మామూలు విషయం కాదు. మీకు దమ్ముంటే రాండి, డైరెక్ట్గా మాట్లాడుకుందాం, లేకపోతే డిబేట్కి రాండి. మీకు జరిగిన అన్యాయం ఏంది, ఆయన గారు మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది, మీరేం చెప్తారు, మీకు దమ్ముంటే అజయ్ బాబు గారితో డిబేట్కి కూర్చోండి. అంతేగాని అజయ్ బాబు గారు ఇలా, అజయ్ బాబు గారు అలా అని చెప్పేసి తప్పుడు కూతలు కోస్తే నాలుక కోస్తాం. అజయ్ బాబు గారు ఈ భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ దళితులు, క్రిస్టియను, ముస్లిమ్స్లు, కోయ, లంబాడి బిడ్డల మీద ఎక్కడ ఏది జరిగినా కానీ దాన్ని స్పందించి ప్రభుత్వానికి తెలియజేయటమే కాక అక్కడున్న అధికారులకి తెలియజేస్తూ, అక్కడున్న డిపార్ట్మెంట్కి తెలియజేస్తూ ఆ బిడ్డలకు న్యాయం చేయాలని చెప్పేసి, ఆ బిడ్డలకు కావాల్సిన వసతి కల్పించాలని చెప్పేసి ఆయన తాపడటం. కావాలంటే ఆయనకి ఎవరు లేదు, ఆయన ఫోన్ చేసి నా బిడ్డ బాగలేదు, నా కొడుకు బాగలేదు, నా భార్య బాగలేదు, మా అమ్మ బాగలేదు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి నాకు ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఇంత అమౌంట్ కొట్టండి పాస్టర్ బాబు అని చెప్పేసి అంటే ఆయన మానవత్వంతోనే ఆయన ఎంతోమందికి సాయం చేశారు. ఎందుకంటే అది మేము దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు తెలుసు. మీకు తెలిసి తెలవకోకుండా మతోన్మావం ముసుగులో ఉండి మీరు ఈ దాడులు చేయాలని చెప్పేసి అనుకుంటే మాత్రం మీ వల్ల కాదు. ఎందుకంటే దాడులు అనేది సంస్కారానికి మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే దాడి చేసుకుంటూ పోతామంటే ఈరోజు నువ్వు మా మీద దాడి చేయొచ్చు, రేపు నీ మీద దాడి కాదని చెప్పేసి నువ్వు గ్యారంటీ ఇస్తావా? రేపు నీ మీద గ్యారంటీగా దాడి జరిగిద్ది కాదని నువ్వు గ్యారంటీ ఇస్తావా? కాబట్టి తప్పుడు ఆరోపణలతోని, తప్పుడు మెసేజ్లతోని, రాంగ్ కాల్స్ నుంచి, ఎక్కడనో ఇంటర్నెట్ కాల్ నుంచి పాస్టర్ అజయ్ బాబు గారిని బెదిరించి ఏదో చేయాలని చెప్పేసి అనుకుంటే సిఎండిఎఫ్ క్రిస్టియన్, ముస్లిం, దళిత్ డిఫెన్స్ ఫోర్స్ మిమ్మల్ని ఈ ఒక్కొక్కరిని వదిలిపెట్టదు అని తెలియజేస్తూ జై భీమ్ తెలియజేస్తున్నాను.